వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం దీంట్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాము. అలానే కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా అప్డేటెడ్గా ఉంటుంది. ప్లస్ రెగ్యులర్గా కమ్యూనిటీ అంటే మీకు జీకే అప్డేటెడ్గా క్వశ్చన్స్ వేయటం జరుగుతుంది. ఇవన్నీ మీరు యూట్యూబ్ ఛానల్ ఫాలో అయితే ఈజీగా అవుతుంది. అలానే మన మొబైల్ యాప్లో ఇప్పుడు నేను మాట్లాడేది టోటల్గా అన్నీ ఫ్రీగా ఉంటుంది. ఒకసారి చూసుకోండి. హర్షిత్ ఇన్స్టిట్యూట్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ మీకు అన్ని ఫైల్స్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్టడీ మెటీరియల్ అని ఉంటుంది. స్టడీ మెటీరియల్లోకి వెళ్ళిన తర్వాత ఇవన్నీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు. అలానే వీడియో క్లాసెస్ కూడా కొన్ని ఫ్రీగా ఇచ్చాను. సో దాన్ని బేసిస్ చేసుకొని రెగ్యులర్గా అప్డేటెడ్గా ఉండడానికి ట్రై చేయండి. మనము లాస్ట్ క్లాస్లో బయోటెక్నాలజీ గురించి తెలుసుకుంటున్నాము. ఈ బయోటెక్నాలజీ అనేటువంటిది ఈ బయోటెక్నాలజీ యొక్క ప్రాథమిక సమాచారం అంటే ప్రైమరీ మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకున్నాం. అసలు బయోటెక్నాలజీ అంటే ఏంటి, బయోటెక్నాలజీ యొక్క ఉపయోగం ఏంటి అనేటువంటిది మనం ముందుగా తెలుసుకున్నాము. ఈ బయోటెక్నాలజీ అనేటువంటిది ఎన్ని రంగాలకి దీన్ని అనువర్తింపజేస్తారనేది కూడా మనం తెలుసుకున్నాం. సో భారతదేశంలో దీని యొక్క నిర్మాణాన్ని గురించి మనం పరిశీలించినట్లయితే ఆర్గనైజేషన్ అండ్ మ్యాన్ పవర్. In the year 1982, the Government of India set up National Biotechnology Board, and the same was replaced as Department of Biotechnology in the year 1986. So భారతదేశంలో జాతీయ జీవ సాంకేతిక విభాగాన్ని 1982లో భారతదేశంలో ప్రవేశపెట్టారు. దానిని 1986లో డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీగా మార్చడం జరిగింది. ఇది కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ది డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ హ్యాస్ ఎవాల్వ్డ్ a very strong integrated manpower development programs, including a model systems of postgraduate and postdoctoral teachings in biotechnology in selected universities, institutions all over the country, in collaboration of University of Grant Commission and Ministry of Human Resources Development. అంటే భారతదేశంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మరియు యూనివర్సిటీ ఆఫ్ గ్రాంట్స్ కమిషన్ సంయుక్తంగా ఈ జీవ సాంకేతిక పరిజ్ఞానాన్ని జాతీయ స్థాయిలో వ్యాప్తి చేసి దానిని కొన్ని విశ్వవిద్యాలయాల్లోనూ కొన్ని ఇన్స్టిట్యూషన్స్లోనూ దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీంతోపాటు ద డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ హ్యాస్ క్రియేటెడ్ a network infrastructural facilities for building up of research and development based manufacturing capabilities. అంటే భారతదేశంలో జీవ సాంకేతిక పరిజ్ఞానాలకు సంబంధించినటువంటి పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రాలను కూడా ప్రారంభించారు. మొట్టమొదటగా 2 autonomous institutions have been established, namely one is నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ. మొట్టమొదట డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఏర్పడిన తర్వాత మొట్టమొదటగా భారతదేశంలో స్థాపించినటువంటి పరిశోధనా కేంద్రం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ అట్ న్యూఢిల్లీ. దీనిని న్యూఢిల్లీలో ప్రారంభించారు, ఎస్టాబ్లిష్ చేశారు. ఇట్ ఈజ్ కన్సర్న్ విత్ కంట్రోల్ అండ్ డయాగ్నోసిస్ ఆఫ్ కమ్యూనికబుల్ డిసీజెస్. ఇది ప్రత్యేకించి అంటువ్యాధులపైన పరిశోధన చేసేటువంటి కేంద్రంగా దీన్ని గుర్తించడం జరిగింది. రెండవది NFATCC. సో రెండో ఆర్గనైజేషన్ పేరు
నేషనల్ ఫెసిలిటీస్ ఫర్ యానిమల్ టిష్యూ అండ్ సెల్ కల్చర్, దీనిని పూనాలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇది నేషనల్ ఫెసిలిటీస్ ఫర్ యానిమల్ టిష్యూ అండ్ సెల్ కల్చర్. ఇది జీవ సాంకేతిక పరిజ్ఞానానికి కావలసినటువంటి జంతు మానవ కణాలని భద్రపరిచి వాటిని నిల్వ చేసి పరిశోధనలకి సరఫరా చేసేటువంటి ఈ సంస్థ దీన్ని పూనాలో ఎస్టాబ్లిష్ చేశారు. సో 2 autonomous bodies have been established. అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఏర్పడిన తర్వాత భారతదేశంలో 2 స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఇన్స్టిట్యూషన్స్ని ప్రారంభించారు. ఒకటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ, రెండవది నేషనల్ ఫెసిలిటీస్ ఫర్ యానిమల్ టిష్యూ అండ్ సెల్ కల్చర్. దీంతోపాటు జాతీయ స్థాయిలో ప్రధానంగా జన్యు బ్యాంకులను కూడా స్థాపించడం జరిగింది. ఈ జన్యు బ్యాంకులు జీన్ బ్యాంక్స్, ఈ జీన్ బ్యాంక్స్ వీటిల్లో జన్యువులను నిల్వ చేసి పరిశోధనలకి అందించేటువంటి కేంద్రాలని ప్రారంభించడం జరిగింది. ఇందులో మొట్టమొదటిది CIMP అనేటువంటి ఒక ఇన్స్టిట్యూషన్. CIMP సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ aromatic plants, Central Institute of Medicinal and Aromatic Plants. దీన్ని ఎట్ లక్నోలో ఈ ఇన్స్టిట్యూషన్ని ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్ ఎట్ లక్నో. రెండవది NGPGR, దీన్ని నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్, at New Delhi. సో ఒకటి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్, రెండవది నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ అట్ న్యూ ఢిల్లీ, మూడవది ది ట్రోపికల్ botanical gardens, and research institute at Trivandrum. మూడవది ది ట్రోపికల్ బొటానికల్ గార్డెన్స్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎట్ త్రివేంద్రం. ఈ 3 ఇన్స్టిట్యూషన్స్ కూడా జన్యు బ్యాంకులుగా మొట్టమొదట భారతదేశంలో ప్రారంభించినటువంటి సంస్థలు. ఒకటి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్ లక్నో, రెండు నేషనల్ బ్యూరో ఆఫ్
ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ ఎట్ న్యూఢిల్లీ, మూడోది ది ట్రోపికల్ బొటానికల్ గార్డెన్స్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎట్ Trivandrum. These banks will conserve medicinal and aromatic plants extensively used in traditional systems of Indian medicine. భారత సాంప్రదాయ వైద్య విధానంలో ఉపయోగించేటువంటి సుగంధ ద్రవ్య మొక్కలు, అదేవిధంగా మందు మొక్కల యొక్క జన్యువులను నిలువ చేసి పరిశోధనలకు అందించేటువంటి ఆర్గనైజేషన్స్ ఈ మూడు ప్రధానంగా మనం డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఏర్పడిన తర్వాత ప్రారంభించినటువంటి ఇన్స్టిట్యూషన్స్. సో ఇప్పటి వరకు కూడా జీవ సాంకేతిక పరిజ్ఞానము, దాని యొక్క ప్రాముఖ్యత, భారతదేశంలో దాని యొక్క అభివృద్ధి కేంద్రాల గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు బయోటెక్నాలజీలో అతి ప్రధానమైనటువంటి అంశము మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా క్వశ్చన్లు ఇచ్చేటువంటి అప్లికేషన్స్ గురించి మనం తెలుసుకోవాలి. ఇక్కడ మనకి ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ అనేటువంటిది మనకి ప్రధానమైనటువంటి అంశం. జెనెటిక్ ఇంజనీరింగ్ ప్లేస్ ఏ వైటల్ రోల్ ఇన్ మోడర్న్ బయోటెక్నాలజీ. జెనెటిక్ ఇంజనీరింగ్ అనేటువంటిది మనకి ప్రధానమైన ఇంపార్టెంట్ అయినటువంటి అంశము, అతి ముఖ్యమైనటువంటి అంశం. అంటే ఆధునిక జీవ సాంకేతిక పరిజ్ఞానంలో జన్యు ఇంజనీరింగ్ అనేటువంటిది ప్రధాన అంశము. సో దీని యొక్క అనువర్తనాలు, దీని అప్లికేషన్స్ గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలి. ఎందుకంటే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి అప్లికేషన్స్లో మనకి రికాంబినెంట్ ఆఫ్ డిఎన్ఏ టెక్నాలజీ, అదేవిధంగా మోనోక్లోనల్ యాంటీబాడీస్, జీన్ థెరపీ, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్, అదేవిధంగా స్టెమ్ సెల్స్, ఇవి అన్నీ కూడా మనకి జెనెటిక్ ఇంజనీరింగ్లో ఉండేటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి అప్లికేషన్స్. ఈ అనువర్తనాల గురించి మనకి ఈ మధ్య కాలంలో రీసెంట్గా ఇచ్చేటువంటి ఎగ్జామినేషన్స్లో ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ గురించి మనము తప్పనిసరిగా తెలుసుకోవాలి. సో ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ అనేటువంటి ప్రక్రియని, అనేటువంటి పద్ధతిని మొట్టమొదటగా ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త పాల్ బెర్గ్. ఈ పాల్ బెర్గ్ అనేటువంటి ఈయన అమెరికాలో ఉన్నటువంటి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్. మొట్టమొదట ఈ జన్యు ఇంజనీరింగ్ పద్ధతిని ప్రవేశపెట్టినటువంటి వాడు అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చెందినటువంటి ఒక ప్రొఫెసరు. ఆయన ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ అనేటువంటి పద్ధతిని మొట్టమొదట ప్రవేశపెట్టాడు. ఆయనకు ఈ టెక్నాలజీని ప్రవేశపెట్టినందుకు 1982లో ఈయనకి నోబెల్ ప్రైజ్ కూడా ఇవ్వటం జరిగింది. ఈయనకు ఒక టైటిల్ కూడా ఇచ్చారు, ఏంటంటే ఫాదర్ ఆఫ్ జెనెటిక్ ఇంజనీరింగ్. ఫాదర్ ఆఫ్ జెనెటిక్ ఇంజనీరింగ్ అనేటువంటి బిరుదును కూడా ఈయనకి ఇవ్వడం జరిగింది. సో జెనెటిక్ ఇంజనీరింగ్ మెథడ్ని ప్రవేశపెట్టినటువంటి వాడు పాల్ బెర్గ్ అనేటువంటి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అనేటువంటి ప్రొఫెసరు. ఆయన్ను ఫాదర్ ఆఫ్ జెనెటిక్ ఇంజనీరింగ్ అని కూడా అంటారు. మనకి అసలు ఈ జన్యు ఇంజనీరింగ్ అని అంటే అసలు దీని గురించి మనము నిర్వచించుకోవాలంటే ముందుగా అసలు జెనెటిక్ ఇంజనీరింగ్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. అంటే ఒక ప్రాణికి చెందినటువంటి డిఎన్ఏ ఖండితాన్ని మరొక జీవిలో ఉన్నటువంటి డిఎన్ఏలోకి ప్రవేశపెట్టడం ద్వారా ఆ జీవికి క్రొత్త లక్షణాలు సంక్రమింపజేసేటువంటి సాంకేతిక ప్రక్రియనే జెనెటిక్ ఇంజనీరింగ్ అంటాం. అంటే సింపుల్గా ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ జీన్స్ ఫ్రమ్ వన్ ఆర్గనిజం టు అనదర్. అంటే ది యూటిలైజేషన్ ఆఫ్ జెనెటిక్ మెకానిజం ఆఫ్ లైఫ్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ ఎనీ స్పెషల్ సబ్స్టెన్స్ ఈజ్ కాల్డ్ జెనెటిక్ ఇంజనీరింగ్. సో మనకి
ఒక జీవిలో ఉన్నటువంటి డిఎన్ఏకి మనకి డిఎన్ఏ గురించి మనం పూర్తిగా తెలుసుకున్నాం. ఆ డిఎన్ఏ అనేటువంటి ఇట్ అండర్గోస్ సెల్ఫ్ రిప్లికేషన్. అది తిరిగి పునరుత్పత్తి చెందేటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి. కాబట్టి మనము మేజర్గా ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రక్రియలన్నీ కూడా, అప్లికేషన్స్ అన్నీ కూడా మనకి ఈ డిఎన్ఏ మీద ఆధారపడి పనిచేస్తాయి. సో డిఎన్ఏ అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి అంశం అని చెప్పి మనం ముందుగానే తెలుసుకున్నాం. సో ఈ జెనెటిక్ ఇంజనీరింగ్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్లికేషన్స్, అనువర్తనాలు, అప్లికేషన్స్, మొట్టమొదటిది రీకాంబినెంట్ డిఎన్ఏ. రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ. రీకాంబినెంట్ ఆఫ్ డిఎన్ఏ టెక్నాలజీ అంటే తెలుగులో దీన్ని పునఃసంయోజిత డిఎన్ఏ విధానము అని చెప్పి అంటారు. దీనిని పునఃసంయోజిత డిఎన్ఏ విధానము. సో ఈ అప్లికేషన్ కూడా ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త పాల్బర్గ్. దీనిని ప్రవేశపెట్టిన వాడు కూడా పాల్బర్గ్ అనేటువంటి శాస్త్రవేత్త. సో ఈ రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ అనేటువంటిది ప్రధానంగా రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ అనేటువంటిది జెనెటిక్ ఇంజనీరింగ్ ఈక్వల్గానే ఉంటాయి రెండు కూడా, నథింగ్ బట్ జెనెటిక్ ఇంజనీరింగ్. సో దిస్ టెక్నిక్ వాజ్ ఆల్సో డెవలప్డ్ బై ప్రొఫెసర్ పాల్బర్గ్. ఇది బ్రేకేజ్ ఆఫ్ డిఎన్ఏ మాలిక్యూల్ ఎట్ డిజైర్డ్ ప్లేసెస్ టు ఐసోలేట్ ఏ స్పెషల్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ అండ్ దెన్ ఇన్సర్ట్ ఇట్ అనదర్ డిఎన్ఏ మాలిక్యూల్ ఎట్ ఏ డిజైర్డ్ పొజిషన్ ఈజ్ కాల్డ్ రీకాంబినెంట్ ఆఫ్ డిఎన్ఏ. రీకాంబినెంట్ డిఎన్ఏ అంటే సజాతి లేదా విజాతి జీవుల నుండి గ్రహించినటువంటి డిఎన్ఏ అణువులను ఒకదానితో ఒకటి కలుపగా క్రొత్త లక్షణాలు కలిగిన డిఎన్ఏ ఏర్పడుతుంది. దీనిని వేరు చేసి కావలసినటువంటి పదార్థాలను ఎక్కువ సంఖ్యలో తయారు చేసుకుంటాం. అంటే మనం మానవాళికి ఉపయోగపడేటువంటి ఉత్పత్తులను ఈ టెక్నాలజీ ద్వారా తయారు చేసుకుంటాం. ఈ టెక్నాలజీలో ప్రధానంగా రెండు ఎంజైమ్లను ఉపయోగిస్తారు. ఒకటి ఎండోన్యూక్లియేజ్, రెండు లైగేజ్. ఎండోన్యూక్లియేజ్, లైగేజ్ ఎంజైమ్స్ని ఈ టెక్నాలజీలో ఉపయోగించేటువంటి ఎంజైమ్స్. మనకి లాస్ట్ టైము సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎగ్జామినేషన్లో అణుకత్తెరలు అని చెప్పిచ్చాడు. ఈ అణుకత్తెరలు అనేటువంటివి ఈ ఎండోన్యూక్లియేజ్ని అణుకత్తెరలు అని చెప్పంటారు. ఈ ఎండోన్యూక్లియేజ్ అనేటువంటిది దీన్ని రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ అని కూడా అంటాం. అంటే రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ అంటే ఒక డిఎన్ఏని ఒక నిర్దిష్టమైనటువంటి ప్రాంతంలో, అంటే మనం కావలసినటువంటి ఏరియాని సెలెక్ట్ చేసుకొని ఆ ప్రాంతంలో దీన్ని కట్ చేయటానికి, డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ని కట్ చేయడానికి ఉపయోగించేటువంటి ఎంజైము దీన్ని ఎండోన్యూక్లియేజ్ అని చెప్పంటారు. దీనిని ఒక నిర్దిష్టమైన ప్రాంతంలో, అంటే డిఎన్ఏలో అణువులో ఒక పర్టిక్యులర్ మనం సెలెక్ట్ చేసినటువంటి ప్రాంతాన్ని కట్ చేయడానికి ఉపయోగించేటువంటి న్యూక్లియస్ కాబట్టి దీన్ని రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ అని చెప్పంటారు, లేదా వీటిని అణుకత్తెరలు అని చెప్పి అంటారు. సో ఎండోన్యూక్లియేజ్ ఈజ్ యూజ్డ్ ఫర్ కటింగ్ ఆఫ్ స్పెసిఫిక్ డిఎన్ఏ సీక్వెన్స్. హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఆర్ మాలిక్యులర్ సిజర్స్ అని కూడా దీన్ని పిలుస్తారు. తర్వాత లైగేజ్ అనేటువంటి ఎంజైము, ఈ లైగేజ్ అనేటువంటి ఎంజైము మనము ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ని వేరొక జీవిలో ఉన్నటువంటి డిఎన్ఏలో కలిపేటప్పుడు, అంటే ఆ రెండింటిని జాయిన్ చేసేటప్పుడు ఆ చివరల్ని, సపోజ్ ఇది మనకి బ్యాక్టీరియాలో ఉండేటువంటి డిఎన్ఏ వలయాకారంగా ఉంటుంది, దీన్ని ఏమంటారంటే ప్లాస్మిడ్స్ అని చెప్పంటారు. ఈ ప్లాస్మిడ్స్ మనం ఎక్కువగా ఈ రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీలో ఎక్కువగా ఉపయోగించేటువంటి బ్యాక్టీరియా ఈకోలై బ్యాక్టీరియా.
అంటే ఈ కోలై అంటే ఎషిరీషియా కోలై అనేటువంటి బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియాలో ఉండేటువంటి అదనపు డిఎన్ఏని ప్లాస్మిడ్ అని చెప్పంటారు. ఇది వలయాకారంగా ఉంటుంది. సో మనకి జెనెటిక్ ఇంజనీరింగ్లో ఎక్కువగా ఉపయోగించేటువంటి బ్యాక్టీరియా ఈకోలై బ్యాక్టీరియా. ఈ ఈకోలై బ్యాక్టీరియాలో ఉండేటువంటి డిఎన్ఏ అనేటువంటిది వలయాకారంగా రౌండ్ షేప్లో ఉంటుంది. దీన్ని ప్లాస్మిడ్ అని చెప్పంటారు. సో ఇక్కడ ఉన్నటువంటి డిఎన్ఏని ఈ సూక్ష్మజీవిలో ఉన్నటువంటి డిఎన్ఏలోకి కలపటానికి ఇలా కలుపుతారు. ఇలా కలిపినప్పుడు అది ఈ రెండిటిని కూడా చివరలని అతికించటానికి ఈ లైగేజ్ అనేటువంటి ఎంజైమ్ని ఉపయోగిస్తారనమాట. సో వీటిని గురించి మనము ఈ ప్లాస్మిడ్స్ అంటే ఏంటి, ఈకోలై బ్యాక్టీరియాలో ఉండేటువంటి డిఎన్ఏ. సో ఈ డిఎన్ఏలోకి వేరొక ప్రాణిలో ఉండే డిఎన్ఏని తీసుకొచ్చి దీంట్లో ఇన్సర్ట్ చేస్తారు. ఈ చేసేటప్పుడు ఈ రెండిటి ఫ్రాగ్మెంట్స్ని అతికించటానికి ఉపయోగించేట దాన్ని లైగేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉపయోగిస్తారు. దీనిని బయోలాజికల్ స్టిక్కర్స్ అని చెప్పంటారు. బయోలాజికల్ స్టిక్కర్స్ అంటే తెలుగులో జీవ సంబంధిత జిగురులు అని చెప్పంటారు. జీవ సంబంధిత జిగురులు, బయోలాజికల్ స్టిక్కర్స్ అని చెప్పి వీటిని పిలుస్తారు. ఎందుకంటే రెండు డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ని అతికించడానికి, స్టిక్కీ ఎండ్స్ అతికించడానికి ఉపయోగించేటువంటి ఎంజైమ్ని లైగేజ్ అని చెప్పి అంటారు. సో ఇక్కడ మనకి ఎండోన్యూక్లియేజ్ అంటే తెలుసుకున్నాం, లైగేజ్ ఎంజైమ్ తెలుసుకున్నాం. ఎండోన్యూక్లియేజ్ అనేటువంటిది డిఎన్ఏ అణువును కత్తిరించడానికి, ఒక నిర్దిష్ట ప్రాంతంలో కత్తిరించడానికి ఉపయోగించే ఎంజైమ్ ఎండోన్యూక్లియేజ్ అని చెప్పంటారు. దాన్ని రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ లేదా అణుకత్తెరలు అని చెప్పంటారు. ఈ లైగేజ్ ఎంజైము రెండు డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ని అతికించటానికి తోడ్పడేటువంటి వాటిని ఈ లైగేజ్ ఎంజైమ్ ఉపయోగిస్తారు. వీటిని బయోలాజికల్ స్టిక్కర్స్ అని చెప్పి అంటారు. అదేవిధంగా ఈ కలిపిన తర్వాత అంటే జాయిన్ చేసిన తర్వాత డిఎన్ఏ ఖండితాలను వేరు చేయటానికి అనుసరించేటువంటి విధానాన్ని జెల్ ఎలక్ట్రోఫోరోసిస్ అంటారు. జెల్ ఎలక్ట్రోఫోరోసిస్. జెల్ ఎలక్ట్రోఫోరోసిస్ అని చెప్పంటారు. సో డిఎన్ఏ ఖండితాలని వేరు చేయటానికి అనుసరించే విధానము జెల్ ఎలక్ట్రోఫోరోసిస్. అంటే డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ కెన్ బి సపరేటెడ్ బై ఎ టెక్నిక్ ఈజ్ కాల్డ్ జెల్ ఎలక్ట్రోఫోరోసిస్. ఆ తర్వాత వేరు చేసినటువంటి డిఎన్ఏ ఖండితాలపై వాంఛనీయ జన్యువులను గుర్తించటానికి ఉపయోగించేటువంటి ప్రక్రియని సదరన్ బ్లాటింగ్ ప్రాసెస్ ప్రక్రియ. ఓకే, సదరన్ బ్లాటింగ్ ప్రాసెస్. డిజైర్డ్ జీన్స్ కెన్ బి డిటెక్టెడ్ విత్ ది హెల్ప్ ఆఫ్ సదరన్ బ్లాటింగ్ ప్రాసెస్. సో ఇక్కడ మనకి ఈ రికాంబినెంట్ ఆఫ్ డిఎన్ఏ టెక్నాలజీలో ప్రధానంగా ఉపయోగించేటువంటి వాటిల్లో ఒకటి ఎండోన్యూక్లియేజ్, రెండు లైగేజ్, మూడు జెల్ ఎలక్ట్రోఫోరోసిస్, నాలుగు సదరన్ బ్లాటింగ్ ప్రాసెస్. సో ఎండోన్యూక్లియేజ్ అంటే డిఎన్ఏ అణువులను కత్తిరించడానికి ఉపయోగించేటువంటి ఎంజైమ్. లైగేజ్ ఎంజైమ్ అంటే డిఎన్ఏ ముక్కలను అతికించడానికి ఉపయోగించేటువంటి ఎంజైమ్. జెల్ ఎలక్ట్రోఫోరోసిస్ అంటే డిఎన్ఏ ఖండితాలని వేరు చేయటానికి అనుసరించేటువంటి విధానం. తర్వాత సదరన్ బ్లాటింగ్ ప్రాసెస్ అంటే డిజైర్డ్ జీన్స్ అంటే వాంఛనీయ జన్యువులను గుర్తించటానికి. డిజైర్డ్ జీన్స్ కెన్ బి డిటెక్టెడ్ విత్ ది హెల్ప్ ఆఫ్
సదరన్ బ్లాటింగ్ ప్రాసెస్. ఈ 4 కూడా మనకి ఈ డిఎన్ఏ రీకాంబినెంట్ ఆఫ్ డిఎన్ఏ టెక్నాలజీలో ఇంపార్టెంట్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేటువంటి క్వశ్చన్స్. సో మనకి ఈ పునఃసంయోజిత డిఎన్ఏ విధానము వాటి యొక్క ఉపయోగాల గురించి కూడా మనం తెలుసుకోవాలి. మొట్టమొదటగా ఈ రీకాంబినెంట్ ఆఫ్ డిఎన్ఏ టెక్నాలజీని ఉపయోగించి అనేక రకాలైనటువంటి హార్మోన్స్, అనేక రకాలైనటువంటి ఎంజైమ్స్, అనేక రకాలైన వ్యాక్సిన్స్, యాంటీబయాటిక్స్ని మనము తయారు చేసుకుంటున్నాం. మొట్టమొదట హ్యూమిలిన్ అనేటువంటి ఇన్సులిన్ హార్మోన్ని, హ్యూమిలిన్ అనే ఇన్సులిన్ హార్మోన్ ఈ ఇన్సులిన్ హార్మోన్ని ఈ రీకాంబినెంట్ ఆఫ్ డిఎన్ఏ టెక్నాలజీ ద్వారా దీన్ని ఎక్కువ మాసివ్గా దీన్ని ప్రోడక్ట్ని మనం తయారు చేసుకుంటాం. ఎందుకంటే ఈ రోజున భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్నారు. ఒకప్పుడు ఈ మధుమేహ వ్యాధిగ్రస్తులకు కావాల్సినటువంటి మెడిసిన్స్ కానీ ఇన్సులిన్ ఇంజెక్షన్స్ కానీ చాలా కాస్ట్ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రాసెస్ ద్వారా, అంటే సూక్ష్మజీవుల ద్వారా మనము తయారు చేసేటువంటి ఇన్సులిన్ హార్మోన్, దీన్ని హ్యూమిలిన్ అనేటువంటి పేరుతోటి మార్కెట్లో రిలీజ్ అవుతుంది. ఇది ఎక్కువగా మనకి మాసివ్గా మనం దీన్ని తయారు చేసుకుంటున్నాం విత్ ది హెల్ప్ ఆఫ్ జెనెటిక్ ఇంజనీరింగ్. సో అందువల్ల ఈ రోజున ఈ మధుమేహ వ్యాధిగ్రస్తులకు సంబంధించినటువంటి వైద్యము కూడా, మందులు కూడా తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయి. సో ప్రపంచంలో మొట్టమొదట జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రక్రియ ద్వారా తయారు చేయబడినటువంటి హార్మోను హ్యూమిలిన్ అనేటువంటి ఇన్సులిన్ హార్మోన్. దీంతోపాటు 2 ఇంపార్టెంట్ హార్మోన్స్ను కూడా తయారు చేసుకోవటం జరిగింది. ఒకటి సొమాటోట్రోఫిన్, రెండవది ఎరిథ్రోపాయిటిన్. మొట్టమొదట తయారు చేయబడినటువంటి హ్యూమిలిన్ అనేటువంటి ఇన్సులిన్ హార్మోన్ను విత్ ది హెల్ప్ ఆఫ్ రీకాంబినెంట్ ఆఫ్ డిఎన్ఏ టెక్నాలజీ, అదేవిధంగా సొమాటోట్రోఫిన్, ఎరిథ్రోపాయిటిన్ అనేటువంటి హార్మోన్స్ను కూడా ఈ రీకాంబినెంట్ ఆఫ్ డిఎన్ఏ టెక్నాలజీ ద్వారానే తయారు చేసుకోవటం జరుగుతుంది. రెండో ఐటెంలో మనకి ఇంటర్ఫెరాన్స్ను కూడా, ఒకటి హ్యూమిలిన్ ఇంజెక్షన్ హార్మోన్ని, 2 సొమాటోట్రోఫిన్, 3 ఎరిథ్రోట్రోపిన్ అనేటువంటి ఈ 3 హార్మోన్స్ని కూడా విత్ ది హెల్ప్ ఆఫ్ రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ, రీకాంబినెంట్ అంటే పునఃసంయోజిత డిఎన్ఏ విధానం ద్వారా తయారు చేయబడినటువంటి హార్మోన్స్. రెండవది ఇంటర్ఫెరాన్స్ని కూడా, ఈ ఇంటర్ఫెరాన్స్ అనేటువంటివి ఇట్ ఈస్ ఏ పవర్ఫుల్ యాంటీవైరల్ ఏజెంట్స్ మేడ్ బై సెల్స్ అగెన్స్ట్ వైరల్ ఇన్ఫెక్షన్స్. మన బాడీలోకి వైరల్ ద్వారా వచ్చేటువంటి వ్యాధుల్ని ధీటుగా ఎదుర్కోవటానికి, శరీరంలో వైరస్ ప్రవేశించినప్పుడు దాన్ని ధీటుగా ఎదుర్కోవటానికి శరీరం ఉత్పత్తి చేసేటువంటి ప్రోటీన్సే ఇంటర్ఫెరాన్స్. సో ఇంటర్ఫెరాన్ అనేటువంటి ప్రోటీన్స్ని కూడా ఈ రీకాంబినెంట్ ఆఫ్ డిఎన్ఏ టెక్నాలజీ ద్వారానే మనము తయారు చేసుకుంటున్నాం. ఓకే, సో ఇంటర్ఫెరాన్ ప్రోటీన్స్. ఓకే, సో మొట్టమొదటిది ఇన్సులిన్ హార్మోన్, సొమాటోట్రోపిన్, ఎరిథ్రోపాయిటిన్. రెండవది ఇంటర్ఫెరాన్. ఇంటర్ఫెరాన్ అంటే శరీరములో వైరస్ ప్రవేశించినప్పుడు దాన్ని ధీటుగా ఎదుర్కోవటానికి శరీరం ఉత్పత్తి చేసేటువంటి ప్రోటీన్స్. ఓకే, అదేవిధంగా యాంటీబయాటిక్స్. యాంటీబయాటిక్స్ అంటే ఏంటి? సూక్ష్మజీవనాశినులు, యాంటీబయోటిక్స్.
ఈ యాంటీబయాటిక్స్లో ప్రధానంగా మనకి స్ట్రెప్టోమైసిన్, ఎరిథ్రోమైసిన్ అనేటువంటి మొట్టమొదటగా స్ట్రెప్టోమైసిన్, ఎరిథ్రోమైసిన్, ఈ 2 రకాల యాంటీబయాటిక్స్ని కూడా విత్ ది హెల్ప్ ఆఫ్ రీకాంబినెంట్ ఆఫ్ డిఎన్ఏ టెక్నాలజీ, రీకాంబినెంట్ ఆఫ్ డిఎన్ఏ టెక్నాలజీ ద్వారానే మనము లబ్ధి పొందుతూ ఉన్నాం. అదేవిధంగా వ్యాక్సిన్స్ ఇంపార్టెంట్ వ్యాక్సిన్స్లో కూడా వ్యాక్సిన్స్ సచ్ యాజ్ హెపటైటిస్ బి, ర్యాబిస్, పోలియో. హెపటైటిస్ బి, ర్యాబిస్ అండ్ పోలియో, ఈ పోలియో సంబంధించినటువంటి వ్యాక్సిన్స్ కూడా ఈ రికాంబినెంట్ ఆఫ్ డిఎన్ఏ టెక్నాలజీ ద్వారానే మనము తయారు చేసుకుంటున్నాం. సో ఈ రీకాంబినెంట్ ఆఫ్ డిఎన్ఏ టెక్నాలజీలో ప్రధానంగా హ్యూమిలిన్ అనేటువంటి ఇన్సులిన్ హార్మోన్ని, సొమాటోట్రోపిన్, ఎరిథ్రోపాయిటిన్ అనేటువంటి హార్మోన్ని, అదేవిధంగా ఇంటర్ఫెరాన్స్ ప్రోటీన్స్ని, యాంటీబయాటిక్స్ని సచ్ యాజ్ స్ట్రెప్టోమైసిన్, ఎరిథ్రోమైసిన్ అండ్ ఇంపార్టెంట్ వ్యాక్సిన్స్లో హెపటైటిస్ బి, ర్యాబిస్, పోలియో ఇటువంటి వ్యాక్సిన్స్ కూడా ఈ పునఃసంయోజిత డిఎన్ఏ ద్వారానే మనము తయారు చేసుకుంటున్నాం. అదేవిధంగా ఈథైల్ ఆల్కహాల్, మిథైల్ ఆల్కహాల్, ఈథైల్ ఆల్కహాల్, సిట్రిక్ యాసిడ్, అండ్ ఎస్టిక్ యాసిడ్. సో ఆమ్లాల్లో మనకి ఈథైల్ ఆల్కహాల్, మిథైల్ ఆల్కహాల్, ఎస్టిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్లను కూడా ఈ రీకాంబినెంట్ ఆఫ్ డిఎన్ఏ టెక్నాలజీ ద్వారానే తయారు చేసుకుంటున్నాం. సో ప్రధానంగా ఈ 5 అప్లికేషన్స్, 1 హార్మోన్స్, 2 ఇంటర్ఫెరాన్స్, 3 యాంటీబయాటిక్స్, 4 వ్యాక్సిన్స్, 5 ఆల్కహాల్, ఇథైల్ ఆల్కహాల్, మిథైల్ ఆల్కహాల్, సిట్రిక్ యాసిడ్ అండ్ ఎస్టిక్ యాసిడ్, వీటిని ఈ పునఃసంయోజిత డిఎన్ఏ విధానం ద్వారానే తయారు చేసుకుంటా ఉన్నాం.